అయోమయంలో జగన్, అంబటి రజనీ దెబ్బకి అయోమయంలో జగన్. రాష్ట్రంలో వైసీపీకి జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు లేక అనేక నియోజకవర్గాల్లో వైసీపీ అధిష్టానం ఇబ్బందులు పడుతుంది. వరుసగా జిల్లా సమీక్షలు నిర్వహిస్తున్న జగన్ సరిపడా స్టామినా లేకపోయినా ఎవరినో ఒకరికి బాధ్యతలు అప్పగిస్తూ చేతులు దులుపుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అలాంటి తెలుగుదేశం పార్టీ కంచుకోట లాంటి ఒక నియోజకవర్గంలో మాత్రం వైసీపీ ఇన్ఛార్జి పదవి కోసం నేతలు పోటీ పడుతుండడం విశేషం. ఆ సెగ్మెంట్లో వైసీపీ ఇంతవరకు ఒక్కసారి కూడా గెలవలేదు. అయినా కూడా వైసీపీలో మాత్రం పోటీ భారీగా ఉంది. అమరావతి రాజధాని ప్రాంతంలో కీలక నియోజకవర్గమైన గుంటూరు పశ్చిమ, అటువంటి నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ పదవి కోసం పలువురు నాయకులు పోటీ పడుతున్నారు. నాకు కావాలి, నాకే కావాలంటూ 6 నేతలు ఇక్కడ రేసులో ఉండటం విశేషం. ప్రస్తుతం ఈ నియోజకవర్గానికి మాజీ మంత్రి విడుదల రజనీ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల పల్నాడు జిల్లా సత్తెనపల్లి మాజీ ఎమ్మెల్యే అంబటి రాంబాబును గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా జగన్ నియమించారు. ఆ క్రమంలో గుంటూరు వెస్టుపై ఫోకస్ పెట్టారు పలువురు వైసీపీ నేతలు. ఇంతవరకు వైసీపీ గెలవకపోయినా ఆ నియోజకవర్గం అంటే ఒకవైపు భయపడుతున్నా ఆ నియోజకవర్గమే కావాలని వైసీపీ నేతలు పట్టుబడుతున్నారు. మరోవైపు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జి పదవి కావాలని ఎమ్మెల్సీ లేళ్లి అప్పిరెడ్డి, మరో ఎమ్మెల్సీ చంద్రగిరి యేసురత్నం, గుంటూరు మేయర్ కవాటి మనోహర్ నాయుడు, మాజీ ఎంపీ మోదుల వేణుగోపాల్ రెడ్డి, తాజాగా జిల్లా పార్టీ బాధ్యతలు స్వీకరించిన అంబటి రాంబాబు కూడా పార్టీ పెద్దలను కోరుతున్నారు. దాంతో జగన్ ఏం చేయాలో తెలియక, ఎవరికి ఇవ్వాలో అర్థం కాక తర్వాత చూద్దామంటూ కాలయాపన చేస్తున్నట్లు తెలుస్తుంది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో గత 30 సంవత్సరాలుగా ఎవరు పోటీ చేసినా రెండోసారి పోటీ చేసే అవకాశం అయితే దక్కనే లేదు. ఆ సెగ్మెంట్లో పోటీ చేసిన నేతలు తర్వాత రాజకీయంగా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎదురైంది. కొందరికైతే రాజకీయ భవిష్యత్తు కూడా లేకుండా పోయింది. 1989లో చెదలవాడ రాంబాబు, 1994లో చల్లా వెంకటకృష్ణారెడ్డి, 99లో శనక్కాల అరుణ, 2004లో తాడిశెట్టి వెంకట్రావు, 2009లో కన్నా లక్ష్మీనారాయణ, 2014లో మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, 2019లో మద్దాలి గిరి ఇలా పోటీ చేసి గెలుపొందారు. వీరిలో ఏ ఒక్కరు కూడా తిరిగి అక్కడి నుంచి పోటీ చేయలేదు. పైన చెప్పుకున్న వారిలో చాలామంది రాజకీయ భవిష్యత్తు కూడా ఊహించిన స్థాయిలో లేదు. మొన్నటి ఎన్నికల్లో చిలకలూరుపేట నుంచి షిఫ్ట్ అయ్యి వచ్చిన మాజీ మంత్రి రజనీ రాజకీయ భవితవ్యం గుంటూరు వెస్టులో ఓడిపోయాక ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. గతంలో గెలిచిన వారి లిస్టు చూస్తే ఈసారి రజనీ రాజకీయ భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకంగానే మారే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయినా ఇన్ఛార్జి పదవి కోసం వైసీపీ నేతలు ఒకరి మీద ఒకరు పోటీ పడుతుండడం జగన్కు మరో తలనొప్పికర పరిస్థితిగా తయారైంది. మరి సదరు ఆశావహుల లెక్కలేంటో కానీ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా గుంటూరు వెస్ట్ వైసీపీలో కనిపిస్తున్న పోటీ జగన్ని గందరగోళంలోకి నెట్టుతుంది. జిల్లా అధ్యక్ష పదవి దక్కించుకున్న మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా వెస్ట్ వైపు చూస్తుండడంతో జగన్ మరింత కన్ఫ్యూజ్ అయిపోతున్నాడట.